హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2026వ సంవత్సరంలో ఉగాది పండగ ఎప్పుడు వస్తుంది? అంటే మార్చి 19 గురువారం రోజున వచ్చిందా? లేదా మార్చి 20 శుక్రవారం రోజున వచ్చిందా? ఏ రోజున ఉగాది పండగను జరుపుకోవాలి? ఈ తెలుగు సంవత్సరం పేరేంటి? పూజా సమయాలేమిటి? ఉగాది రోజున ఏ దేవుళ్ళను పూజించాలి? అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు? అలాగే ఉగాది పండగ కోసం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఈ ఉగాది పండగ రోజున తప్పకుండా పాటించాల్సిన పనులేమిటి? అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగ శుభాకాంక్షలండి. మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగ నుండే మొదలవుతుంది. మన తెలుగు వారి పండగ ఉగాది పండగ అండి. ఈ రోజు బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని పురాణాలలో తెలిపడం జరిగినదండి. అలాగే ఈ రోజు నుండే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయండి. చైత్ర మాసంలో పాడ్యమి నుండి దశమి వరకు లలిత అమ్మవారిని పూజిస్తారండి. వీటినే లలితా నవరాత్రులు, చైత్ర నవరాత్రులు, వసంత నవరాత్రులు, రామ నవరాత్రులు అని పిలుస్తారు. ఉగా అంటే నక్షత్ర గమనం, ఆది అంటే ఆరంభం, అంటే సృష్టి ఆరంభమైన రోజే అండి ఈ ఉగాది. ప్రతి సంవత్సరం మనం ఉగాది పండగను చైత్ర మాసంలో వచ్చే పాడ్యమి రోజున జరుపుకుంటాము. మన తెలుగు వారికి విశేషమైన పండగ అండి ఈ ఉగాది పండగ. అయితే ఇప్పుడు మనం ఈ 2026వ సంవత్సరంలో ఉగాది పండగ ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం. మనకి పాడ్యమి తిథి వచ్చేసి 2026 మార్చి 19 గురువారం ఉదయం 6:58 ప్రారంభమై మార్చి 20 శుక్రవారం తెల్లవారుజామున 5:41 వరకు ఉంటుందండి. మనకి మార్చి 19 గురువారం సూర్యోదయ సమయంలో తెల్లవారుజామున పాడ్యమి తిథి ఉంది కాబట్టి మనం మార్చి 19నే ఉగాది పండుగను జరుపుకోవాలి. మనకు మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయండి. అందులో ఈ 2026వ సంవత్సరంలో వచ్చే తెలుగు సంవత్సరం పేరు పరాభవనామ తెలుగు సంవత్సరం అండి. అయితే ఈ ఉగాది రోజున ఏ సమయంలో పూజ చేయాలి అంటే మార్చి 19 గురువారం ఉదయం 7:31 నుండి 10 గంటల లోపే పూజను పూర్తి చేసుకుని ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించవచ్చండి. ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు కాబట్టి పంచాంగ శ్రవణం చేయడానికి శుభ సమయం సాయంత్రం 4:33 నుండి 6:04 లోపే పంచాంగ శ్రవణం చేయాలండి. ఈ రోజు ఏ దేవుళ్ళను పూజించాలి అంటే మీ ఇష్ట దైవాన్ని పూజించండి. ఈ రోజున గణపతికి గరికపోసలను సమర్పిస్తే ఈ సంవత్సరం మొత్తం మీరు అనుకున్న అన్ని పనులలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం గురువారం రోజున ఉగాది పండగ వచ్చింది కాబట్టి దత్తాత్రేయ స్వామిని పూజిస్తే గురుబలం పెరుగుతుందండి. ఈ ఉగాది రోజు చేసే పూజ సంవత్సరం మొత్తం మనల్ని కాపాడుతుందండి. ఈ రోజు తప్పకుండా షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసుకొని స్వీకరించాలండి. ఉగాది రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి తైలాభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలను ధరించాలండి. తర్వాత పూజ చేసి ఉగాది పచ్చడిని స్వీకరించి పంచాంగ శ్రవణం చేస్తే మనకి సంవత్సరమంతా ఆ దేవుడు అనుగ్రహం కలిగి అన్నింటా విజయం కలుగుతుందండి. ఈ ఉగాది అప్పుడే వేప పూత పూయడం మొదలవుతుంది. మామిడి చిగురులు చిగురుస్తాయి. మల్లె పువ్వులు కూడా పూయడం మొదలవుతాయండి. ఈ రోజు ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేస్తారు. అంటే కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులన్నీ జరుపుకొని సుఖంగా ఉంటారని పంచాంగ శ్రవణం చేస్తారండి. అలాగే ఉగాది అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం అండి. ఈ ఉగాది పచ్చడి జీవితంలో జరిగే అన్ని అనుభవాలకి ప్రతీక.
అలాగే మనం ఉగాది పండుగ కోసం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే, మనకి ఉగాది పండగ మార్చి 19 గురువారం రోజున వచ్చిందండి. ఉగాది ముందు రోజు మార్చి 18 బుధవారం అమావాస్య అవుతుంది. ఈ అమావాస్యని కొత్త అమావాస్య అంటారండి. అమావాస్య రోజున ఇంటిని గాని, దేవుడి ఫోటోలని గాని, విగ్రహాలని గాని శుభ్రం చేయకూడదండి. అలాగే ఈ అమావాస్య రోజున గ్రామ దేవతలని, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు కాబట్టి ఈ రోజున ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదండి. మనం అమ్మవార్లను పూజిస్తున్నాము కాబట్టి, ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాతనే వారిని పూజించాలి. కాబట్టి ముందే ఇంటిని శుభ్రం చేయాలి. మళ్ళీ మనకు మార్చి 17 మంగళవారం అవుతుందండి. మంగళవారం, శుక్రవారాల్లో కూడా ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదండి. ఇక మార్చి 16 సోమవారము, మార్చి 15 ఆదివారం అవుతుందండి. ఈ 2 రోజులలో ఇంటిని, పూజా మందిరాన్ని, పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవచ్చండి. సోమవారము, ఆదివారము ఈ 2 రోజులలో ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని, అమావాస్య రోజున అమ్మవార్లని పూజించి, ఉగాది పండగని జరుపుకోండి. మరిన్ని కొత్త విషయాల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ బంధువులకి, మిత్రులకి యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ ఈ 2026వ సంవత్సరంలో ఉగాది పండగ ఎప్పుడు వచ్చింది? ఈ సంవత్సరంలో వచ్చే తెలుగు సంవత్సరం పేరేంటి? పూజా సమయాలేంటి? ఈ ఉగాది రోజున ఏ దేవుళ్ళను పూజించాలి? పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు? ఉగాది పండగకి ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఈరోజు తప్పకుండా చేయవలసిన పనులేంటి? అనే విషయాలన్నింటి గురించి చాలా క్లియర్‌గా తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.